వాడు మనిషి కాదు మృగం. ఇంటి పక్కనే ఉంటూ దుర్మార్గానికి పాల్పడిన నీచుడు. మదనపల్లె బాలిక పోస్ట్ మార్టంలో సంచలన విషయాలు వెల్లడి. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో దారుణం జరిగింది. నిన్న అదృష్టమైన 7 ఏళ్ల బాలిక ఇవాళ శవంగా కనిపించింది. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇంటికి సమీపంలోనే బాలిక ఓ ట్రంబులో శవమై కనిపించింది. కులవర్ధన్ అనే వ్యక్తిని అనుమానిస్తున్న పోలీసులు. ఈ కులవర్ధన్ బాలిక ఇంటి సమీపంలోనే నివాసం ఉంటున్నాడు. అయితే అసలు ఏంటిది కథ, ఏంటిది ఈ ఘటన ఎలా జరిగింది, ఈ బాధాకరమైన ఘటన ఎక్కడ జరిగింది అనే వివరాల్లో చూద్దాం. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో విషాదం నెలకొంది. మదనపల్లిలోని 7 ఏళ్ల బాలిక హత్య సంచలనంగా మారింది. అదృశ్యమైన బాలిక హత్య గురి కావడం కలకలం రేకెత్తిస్తుంది. బాలికను హత్య చేసి డ్రమ్ములో దాచిన హంతకుడు అదే ప్రాంతానికి చెందిన కులవర్ధన్ గా అనుమానిస్తున్న స్థానికులకు ఆగ్రహంతో కట్టలు తెంచుకున్నారు. మదనపల్లి నీరుగుట్టవారిపల్లిలో కట్లాటపల్లి రోడ్డులో ఈ ఘటన జరిగింది. నీరుగట్టువారిపల్లికి చెందిన 7 ఏళ్ల మైనర్ బాలిక నిన్న మధ్యాహ్నం నుంచి కనిపించకపోవడంతో పరిసరాల్లో వెతికిన తల్లిదండ్రులు చివరికి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదుపై మదనపల్లి 1 టౌన్ పిఎస్లో మిస్సింగ్ కేసును కూడా నమోదు చేశారు పోలీసులు. అయితే నీరుగుట్టవారిపల్లిలో అంతటా వెతికిన ఆచూకీ లభించకపోగా సీసీ ఫుటేజ్లోనూ పోలీసులు మైనర్ బాలిక మిస్సింగ్ ను గుర్తించలేకపోయారు. ఆ ప్రాంతం నుంచి మైనర్ బాలిక బయటికి రాలేదని నిర్ధారించుకున్న పోలీసులు స్థానికంగా అనుమానం ఉన్న ప్రతి చోట వెతికారు. ఇందులో భాగంగానే అదే కాలనీలో మైనర్ బాలిక ఇంటి వెనుక ఉన్న కులవర్ధన్ అనే యువకుడిపై అనుమానం వచ్చి వెతికారు. బాలికను హత్య చేసి డ్రమ్ములో కుక్కి దాచినట్లుగా గుర్తించారు పోలీసులు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడు కులవర్ధన్ అని అనుమానించారు. ఉదయం నుంచి నీరుగొట్టు వారిపల్లిలో కొనసాగుతున్న ఉద్రిక్తత రాత్రి 9 గంటల దాకా కొనసాగింది. అయితే నిందితుడు కులవర్ధన్ ఇంటిని స్థానికులు ముట్టడించారు. స్థానికులు కుటుంబ సభ్యులు కులవర్ధన్ అప్పగిస్తే తప్ప డెడ్ బాడీని అప్పగించమన్నారు. ఘటనా స్థలానికి రాయచోటి డిఎస్పీతో పాటు పెద్ద ఎత్తున పోలీసులు చేరుకుని డెడ్ బాడీ ఉన్న ఇంటిలోకి మాత్రం వెళ్ళలేకపోయారు. మరోవైపు ఎంబీటీ రోడ్డును దిగ్బంధం చేసిన మైనర్ బాలిక తల్లిదండ్రులు స్థానికులతో కలిసి వాజ్పేయి విగ్రహం వద్ద బైఠాయించడంతో గంటల తరబడి ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. మైనర్ బాలికను హతమార్చిన నిందితుడిని అప్పగించాలని డిమాండ్ చేస్తూ వారు రోడ్డు పైన ఆందోళన ఉద్రిక్తతకు దారితీస్తుంది. దీంతో ఇంటిలోనే మైనర్ బాలిక మృతదేహం ఉండిపోగా ఇంటిలోకి పోలీసులను క్లోజ్ టీంను వెళ్లకుండా అడ్డుకున్న స్థానికుల ఆందోళన ఉగ్రరూపం దాల్చింది. దీంతో కడప ఎస్పీతో పాటు మదనపల్లి సబ్ కలెక్టర్ ఘటనా స్థలానికి చేరుకోగా నిందితుడు కులవర్ధన్ ఎన్కౌంటర్ చేయాలని పట్టుపట్టారు స్థానికులు. కడప ఎస్పీ, మదనపల్లి సబ్ కలెక్టర్ చెల్ల కళ్యాణి నిందితుని కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చిన స్థానికులు సహకరించిన పరిస్థితి ఏర్పడింది. చిన్నారి తండ్రి గోపీనాథ్తో ఫోన్లో మాట్లాడిన హోంమంత్రి అనిత న్యాయం చేస్తామని హామీ కూడా ఇచ్చింది. నిందితుడికి ఉరిశిక్ష పడేలా చూస్తామని సహకరించాలని అనిత కోరింది. మరోవైపు అసెంబ్లీ నుంచి మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా స్పందించారు. చిన్నారిని హత్య చేసిన కులవర్ధన్ కు ఉరిశిక్ష పడేలా చూస్తామని, కుటుంబీకులకు న్యాయం చేస్తామని ఎమ్మెల్యే షాజహాన్ భరోసా ఇచ్చారు. చిన్నారి మృతదేహాన్ని పోస్ట్మార్టం తరలించే ప్రయత్నం పోలీసులు చేసిన ప్రతిఘటన ఎదుర్కోవడంతో కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎంబీటీ రోడ్లో ఆందోళన దిగిన మైనర్ బాలిక తల్లిని ఇంటి వద్దకు తరలించిన పోలీసులు ఎట్టకేలకు మైనర్ బాలిక డెడ్ బాడీ ఉన్న ఇంట్లోకి ప్రవేశించారు. ఇంటి తలుపులను పగలగొట్టి ఇంట్లోకి వెళ్లనిచ్చారు. కడప ఎస్పీతో పాటు సబ్ కలెక్టర్, బాలిక తల్లిదండ్రులు, క్లోజ్ టీమ్ సిబ్బంది ఇంట్లోకి వెళ్లారు. నీరుగట్టువారిపల్లిలోని దాదాపు 11 గంటలుగా ఉద్రిక్త కొనసాగా బాలిక మృతదేహాన్ని మదనపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించారు. మైనర్ బాలిక డెడ్ బాడీకి పోస్ట్మార్టం నిర్వహించగా ఆసుపత్రి వద్దే ఉన్న డీఐజీ కోయ ప్రవీణ్, కడప ఎస్పీ విశ్వనాథ్, సబ్ కలెక్టర్ కళ్యాణి పరిస్థితిని సమీక్షించారు. అయితే ఉదయం నుంచి కుటుంబ సభ్యులను, స్థానికులను సముదాయించామన్న డీఐజీ కోయ ప్రవీణ్ పరిస్థితి అదుపు తప్పకుండా చేశామని చెప్పారు. మైనర్ బాలిక డెడ్ బాడీకి పోస్ట్మార్టం పూర్తి అయ్యాక మీడియాతో మాట్లాడారు కోయ ప్రవీణ్. మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించామని, మృతదేహాన్ని వీరబల్లి మండలం రాగిమాను దిన్నెకు తరలించగా పోస్ట్మార్టం ప్రాథమిక నివేదిక ప్రకారం రేప్ అండ్ మర్డర్ జరిగిందన్నారు. డీఐజీ కోయ ప్రవీణ్ నిందితుడు పరారీలో ఉన్నాడని, గాలింపు చర్యలు చేపట్టామని తెలిపారు. బాలికను అత్యాచారం చేసి నీటిలో ముంచి చంపాడన్నారు. ఆధారాలు సేకరిస్తున్నామన్నారు. నిందితుడిపై హత్య, ఫోక్స్ కేసు నమోదు చేశామని చెప్పారు డీఐజీ కోయ ప్రవీణ్.